తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతుంది. 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో 5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ స్పష్టం చేసింది. మిగతా 5,000 కోట్లను నెలకు 500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు కాలేజీల బంద్ కొనసాగుతుందని ఫాతి చైర్మన్ రమేష్ బాబు తేల్చి చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం యాజమాన్యాలు పోరాడాల్సిన పరిస్థితి రావడం సర్కార్ నిర్లక్ష్యం కారణమని విమర్శించారు. విద్యార్థులు కాలేజీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కావా అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున కాలేజీలు బంద్ పాటిస్తుంటే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడంతోనే బంద్కు దిగాల్సి వచ్చిందని వివరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 8న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభ పేరుతో భారీ సభ నిర్వహించనున్నట్లు చైర్మన్ రమేష్ బాబు వెల్లడించారు. 1,50,000 మంది అధ్యాపకులతో ఈ సభ జరుగుతుందని తెలిపారు. అలాగే నవంబర్ 11న చెలో హైదరాబాద్ పేరిట 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యాచరణ విషయంలో వెనక్కి తగ్గపోమని రమేష్ బాబు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. మానస, ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే నడుస్తున్నదో దానికి ప్రైవేట్ కాలేజీలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నీ కూడా చాలా వరకు తెలంగాణలో అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల మించి దాదాపుగా వేలాది కాలేజీలు పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ కాలేజీలకు గాను రియంబర్స్మెంట్, ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి అప్పుడున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఈ కాలేజీలు అన్నిటి కూడా ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత విద్య పేదలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోయినటువంటి వ్యవస్థ. అయితే దానికి భిన్నంగా ఈ 10 సంవత్సరాలు ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుండి బకాయిలన్నీ పేరుకుపోయి అది కాస్త వేలాది కోట్లుగా చేరి డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో తెలంగాణ గవర్నమెంట్ పే చేయలేకపోయింది. అయితే ప్రభుత్వం ఏదైతే పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యాపకులు గతంలో కొంచెం హెచ్చరికలు చేసి ధర్నా చేస్తామని చెప్పేసి అని నోటీస్ ఇవ్వడంతోనే ఎటకెరకు చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు చర్చలకు రావడం జరిగింది. చర్చల్లో కొంత వ్యవధి అడిగారు. ఆ వ్యవధి ప్రకారంగా అయితే టైం ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం 1,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర నిధులు కూడా లేవు. పోయిన ప్రభుత్వం చేసినటువంటి అప్పుల బకాయిలే తీర్చడం సరిపోతుంది కానీ ఒకేసారి ఇవ్వలేము. కాబట్టి దీన్ని అంచెలంచెలుగా క్లోజ్ చేసుకునే విధంగా అనేది ఒక ఒప్పందం అయితే జరిగినట్టుగా మనం చూసాం. ఏదైతే దానికి అనుగుణంగానే ఇప్పుడు అట్లాంటి డబ్బులు మాకు 50% ఇస్తేనే మేము ఊరుకుంటాం, లేదు బకాయిలు ఉన్నాయి, అధ్యాపకులకు శాలరీస్ ఇవ్వలేదు, మెయింటెనెన్స్ లేకుండా మేము వసూలు పడుతున్నాం అని చెప్పేసి అని ఏదైతే రమేష్ అనేటువంటి ఏదైతే ప్రైవేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో అది అల్టిమేటం ఆయన జారీ చేసి మేము బరాబర్గా ధర్నా చేస్తాం. ఇప్పటికే హైదరాబాద్ లో మేము ఏదైతే 1,00,000 మందితో ఉపాధ్యాయులతో చేస్తాం, అదే 11 లక్షల మందితో పిల్లలతో కూడా మేము రాస్తారోకోలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఇది ధర్నాలు చేయడం, బంధులు చేయడం అనేది ఒక విధంగా కొంత ప్రభుత్వానికి ఒత్తిడి పెంచే అంశమే. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వం కొన్ని చర్చలు జరిపి ఇప్పుడు 4 రోజుల నుంచి ఎలక్షన్లు బిజీగా ఉన్నారు. వీళ్ళతో చర్చలు జరిపే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఈ 4-5 రోజుల తర్వాత కూడా చర్చలు జరిపి వీళ్ళను పిలిచి మళ్ళీ చర్చలు జరిపి ఒక వాగ్దానం ఇస్తారా, లేకుంటే దానికి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ప్రభుత్వం ఈ అధికారులు ప్రైవేట్ పరంగా చేసినటువంటి వ్యవస్థ ఏదైతుందో ఏ మేరకు ఒత్తిడి చేసి ఫలితాలు సాధిస్తారనేది కూడా మనం చూడవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.